వెల్కమ్ టు డి స్టార్ టీవీ. రాయదుర్గం నియోజకవర్గం రాయదుర్గంలో అజీజియా సాదీ మహల్ నందు రాయదుర్గం శాసనసభ నియోజకవర్గం ముస్లిమ్స్ మైనార్టీల ఆత్మీయ సదస్సు. ఈ కార్యక్రమంలో మన బడుగు బలహీన వర్గాల ప్రజల నాయకుడు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు గారు మరియు ముఖ్య అతిథిగా శాసన మండలి మాజీ చైర్మన్ ఎంఏ జనాబ్ షరీఫ్, అత్తర్ చాంద్ బాషా, గౌస్ మోద్దీన్, ఎస్ఎం పర్వీన్ తాజ్, మౌలానా ముస్తాక్ అహ్మద్, షాలార్ బాషా, ముఖ్యమైన ముస్లిమ్స్ మైనార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, లీడర్లు తదితరులు పాల్గొన్నారు. అత్యధిక సీట్లు కట్టబట్టే పరిస్థితి ప్రజల్లో ఈనాడు స్పష్టంగా ఈ మైనార్టీల ముఖ్య అతిథిగా చేసిన పెద్దలు, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి మాజీ చైర్మన్ షరీఫ్ గారికి, ఎంఏ షరీఫ్ గారికి రాయదుర్గం ముస్లిం మైనార్టీల తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. ఆయన మనకెంతో ఆప్తులు, మనమంటే చాలా ఇష్టపడే వ్యక్తి కాబట్టి వాళ్ళే చెప్పాం, షరీఫ్ భాయ్ మీరు వస్తారంటే తప్పకుండా మా దగ్గర మైనార్టీ మీటింగ్ పెడతామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం అంత దూరం నుంచి మారుమూలన్న రాయదుర్గానికి వచ్చినందుకు మీ అందరి పక్షాన, మనందరి పక్షాన ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే మిత్రులు, కదిరి మాజీ శాసనసభ్యులు ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావడం మనందరి తరఫున ఆయన నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మన పరిశీలకురాలు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పర్వీన్ తాజ్ గారు వచ్చారు చిత్తూరు జిల్లా నుంచి. ఆమె కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. అట్లాగే మా సోదర సమాజంలో అనంతపురం జిల్లా మైనార్టీల అధ్యక్షులు పెద్దలు సాలార్ బాషా గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే పెద్దలు రిటైర్డ్ ఎస్పీ శేషావతి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. సైఫుద్దీన్ భాయ్కి, మనందరికీ ఎంతో ఆప్తులు, ఎప్పుడు తెలిసినా మన దగ్గరికి వచ్చే మరో మిత్రుడు, జిల్లా ఎన్బీఏ ఫ్యాన్స్ అసోసియేషన్ కాకుండా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎంతో క్రియాశీలకంగా ఎదుగుతున్న నాయకుడు గౌస్ మోద్దీన్ గారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం. వీళ్ళందరూ మన వద్దకు రావడం, మన ఊరికి రావడం చాలా సంతోషంగా ఉంది. మరి వీళ్ళందరూ చెప్పే మాటలు విని ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో నయవంచని జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అవగాహన ఆలోచన చేయమని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి ఇట్లాంటి రాష్ట్రమైన పరిపాలన, విధ్వంసకర పరిపాలన, బడుగులు మైనార్టీలకు వ్యతిరేకమైన పరిపాలన ఈ రాష్ట్రంలో ఉండకూడదు. మళ్ళీ ఒక మంచి పరిపాలన, మైనార్టీలను గుండెల్లో పెట్టుకొని చూసుకునే పరిపాలన, చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలన రావాలి. దానికోసం ప్రతి మైనార్టీ సోదరులు, సోదరీమణి నిండు మనసుతో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు గారిని, మమ్మల్ని ఆశీర్వదించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మైనార్టీలకు మంచి రోజులు రావాలన్నా, మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఒక చారిత్రక సత్యాన్ని అందరూ కూడా గ్రహించమని మరొకసారి మీ అందరికీ మనం చేస్తూ, మరి రాయదుర్గం నాయకుడు 2 నిమిషాలు మాట్లాడండి. పెద్దవాళ్ళందరూ చాలా మంది వచ్చారు కాబట్టి వాళ్ళ మాటలు మన వాళ్ళందరూ కూడా వింటే చాలా విషయాలు తెలుసుకొని వాటన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళందరూ చైతన్యవంతులు చేసి తెలుగుదేశం పార్టీ బలాన్ని పెంచేదానికి ఆస్కారం ఏర్పడతారు. కాబట్టి ఇప్పుడు ఉస్మాన్ భాయ్ మాట్లాడారు.